హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, నిరుద్యోగ అభ్యర్థులకి ఈ యొక్క మే మంత్లో మనము అప్లై చేసుకోదగినటువంటి టాప్ 10 గవర్నమెంట్ జాబ్స్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అనేది ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో మనకి దాదాపుగా 15,000 వరకు వేకెన్సీస్ అనేవి ఖాళీలు అయితే ఉన్నాయి వివిధ రకాల డిపార్ట్మెంట్లలో. కొన్ని పోస్టులకి సంబంధించి ఎటువంటి ఎగ్జామినేషన్ కూడా లేదు. చాలా మంచి సాలరీస్ అయితే ఉన్నాయి. 10th క్లాస్ నుంచి హయ్యర్ క్వాలిఫికేషన్స్ వరకు అందరికీ కూడా ఇందులో మనకి జాబ్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి. ఈ వీడియోలో మీకు టాప్ 10 గవర్నమెంట్ జాబ్స్కి సంబంధించినటువంటి అన్ని డీటెయిల్స్ని అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి వీడియోని కంప్లీట్గా ఎండ్ వరకు చూసేసి మీరు ఏ రిక్రూట్మెంట్కి ఎలిజిబిలిటీ ఉంటే ఆ జాబ్స్కి అయితే అప్లై చేయండి. డీటెయిల్స్లోకి వెళ్ళే ముందు ఒకే ఒక చిన్న రిక్వెస్ట్ మీ అందరికీ కూడా, ఈ వీడియో చేయడానికి అట్లీస్ట్ నాకు 2 to 3 hours టైం అయితే పట్టింది. కాబట్టి నా యొక్క ఎఫర్ట్స్కైనా ప్రతి ఒక్కరు కూడా లైక్ చేస్తారని చెప్పేసి అనుకుంటున్నాను. సో కాబట్టి వెంటనే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. వీలైతే మీ వాట్సాప్ గ్రూప్లో షేర్ చేసే ప్రయత్నం చేయండి. వీలైతే మీ వాట్సాప్ స్టేటస్లో కూడా పెట్టుకోండి. ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ప్రెస్ చేసి పెట్టుకోండి. ఎవరైతే గవర్నమెంట్ జాబ్ ఎగ్జామ్స్కి సంబంధించి ప్రిపేర్ అవుతున్నారో మీకోసం మన ఛానల్కి సంబంధించినటువంటి ఆర్కే లాజిక్స్ యాప్లు ఏంటి అంటే, స్టేట్ గవర్నమెంట్ జాబ్స్కి సంబంధించి కానీ సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి బ్యాంక్, ఆర్ఆర్బి, ఎస్ఎస్సి ఇలా అన్ని రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించి మన ఆర్కే లాజిక్స్ యాప్లో మీకు క్లాసెస్ అయితే అందిస్తున్నాము. మీరు చక్కగా ఇంట్లో ఉండి ప్రిపేర్ అవ్వచ్చు. ఈ జాబ్స్కి సంబంధించి 15 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి సీనియర్స్ ఫ్యాకల్టీస్ అయితే క్లాసెస్ అయితే అందిస్తున్నాము. కేవలం 999 రూపీస్ పే చేస్తే సరిపోతుంది. 1 year వ్యాలిడిటీ వరకు అయితే మీరు క్లాసెస్ అనేవి వినొచ్చు అనమాట. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెంటనే యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో మీకు ఫ్రీగా డెమో వీడియోస్ కూడా ఉన్నాయి. నచ్చితేనే ఫుల్ కోర్స్ అనేది తీసుకోండి. వెంటనే మన ఛానల్కి సంబంధించి ఆర్కే లాజిక్స్ యాప్ అనేది ఇప్పుడే డౌన్లోడ్ చేసుకొని ఒకసారి చెక్ చేయండి. ఏమైనా డౌట్ ఉన్నా సరే నాకు కాల్ కూడా చేయొచ్చు. గాయస్, ఇక్కడ మనకి ఫస్ట్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ వచ్చేసి ఒక మే మంత్లో మనము అప్లై చేసుకోదైనటువంటి జాబ్స్లో భాగంగా రైల్వే శాఖకి సంబంధించి అసిస్టెంట్ లోకో పైలట్కి సంబంధించినటువంటి ఏదైతే జాబ్స్ ఉన్నాయో వీటికి సంబంధించి ఇంకా అప్లై చేయడానికి ఎక్కువ టైం అయితే లేదు. 11th May వరకు మాత్రమే టైం అనేది ఉంది ఆన్లైన్లో అప్లై చేయడానికి. కాబట్టి ఇంకా ఎవరైతే అప్లికేషన్స్ పెట్టుకోలేదో వీలైనంత తొందరగా అయితే అప్లై చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. టోటల్గా మనకి 9,970 వేకెన్సీస్ని అయితే రిక్రూట్మెంట్ చేస్తున్నారు. మన సికింద్రాబాద్ జోన్లో కూడా దాదాపుగా 1000 వరకు వేకెన్సీస్ అనేవి ఖాళీలు అయితే ఉన్నాయి. 10th పాటు అప్రెంటిస్షిప్ చేసిన వాళ్ళు, అలాగే 10th పాటు ఐటీఐ చేసిన వాళ్ళు, ఈ యొక్క పర్టికులర్ ఎలిజిబిలిటీ ఉన్నటువంటి క్యాండిడేట్స్, అలాగే ఆ యొక్క ఎవరైతే డిగ్రీ వాళ్ళు ఉన్నారో సో వాళ్ళు యొక్క పోస్టులకి సంబంధించి అయితే అప్లై చేసుకోవచ్చు. 18 నుంచి 30 years వరకు కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది కల్పిస్తున్నారు. సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి మీకు CBT1 ఎగ్జామ్ అనేది కండక్ట్ చేసి, దాని తర్వాత CBT2 ఎగ్జామ్ కండక్ట్ చేసి, డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి, మెడికల్ ఎగ్జామినేషన్ నిర్వహించేసి ఈ యొక్క వేకెన్సీస్కి అయితే ఎంపిక చేస్తున్నారు. సో రైల్వే జాబ్ ఆస్పిరెంట్స్కి అయితే చాలా మంచి నోటిఫికేషన్. పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ ఇవి, అసిస్టెంట్ లోకో పైలట్కి సంబంధించి. సో కాబట్టి మీ కనుక ఎలిజిబిలిటీ ఉంటే మాత్రం ఆ రిక్రూట్మెంట్కి అయితే వెంటనే అప్లై చేయండి. మన ఛానల్లో దానికి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్కి సంబంధించి కూడా వీడియో చేశాను. సో మీకు కావాలంటే మన ఛానల్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. అలాగే మనకి నెక్స్ట్ నోటిఫికేషన్ వచ్చేసి సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే నుంచి అయితే మనకి రీసెంట్లీగా 1007 వేకెన్సీస్తో అయితే రిలీజ్ అయింది. ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి మాత్రం 10th పాటు ఐటీఐ పాస్ అయినటువంటి క్యాండిడేట్స్ అయితే అప్లై చేసుకోవచ్చు. ఏజ్ లిమిట్ వచ్చేసి 15 నుంచి 24 years వరకు ఏజ్ అయితే ఉండాలి. సెలక్షన్ వచ్చేసి ఎలా చేస్తారంటే, మీకు ఎటువంటి ఎగ్జామ్ అయితే ఏమీ ఉండదు. డైరెక్ట్గా మెరిట్ బేసిస్, అంటే మీ యొక్క క్వాలిఫికేషన్లో వచ్చిన మార్కుల ఆధారంగానే డైరెక్ట్గా మిమ్మల్ని సెలక్షన్ చేసేసి రిక్రూట్మెంట్కి అయితే ఎంపిక చేస్తారు. లాస్ట్ డేట్ 4th May, అంటే ఎక్కువ టైం లేదు, జస్ట్ ఇంకా మనకి 2 days మాత్రమే టైం ఉంది. కాబట్టి వీలైనంత తొందరగా అయితే అప్లై చేయండి. రైల్వేలో పర్మనెంట్ జాబ్ సాధించాలని చెప్పేసి ఎవరైతే అనుకుంటున్నారో సో ఇలాంటి ఆపర్చునిటీస్ వచ్చినప్పుడు డెఫినెట్గా యూటిలైజ్ అయితే చేసుకోవాలి. నేను ఆల్రెడీ 3-4 years నుంచి అయితే చెప్తూనే ఉన్నాను. సో ఈ యొక్క అప్రెంటిస్షిప్ కూడా వదులుకోదు అని చెప్పేసి. సో రీసెంట్లీగా ఎవరైతే అప్రెంటిస్షిప్ కంప్లీట్ చేసినటువంటి వాళ్ళు ఉన్నారో సో వాళ్ళందరికీ కూడా తెలుసు మన ఛానల్ ద్వారా ఎంతమందికి జాబ్స్ వచ్చాయనేది. అలాగే మనకి నెక్స్ట్ నోటిఫికేషన్ వచ్చేసి CSIR కింద పనిచేస్తున్నటువంటి ఫుడ్ డిపార్ట్మెంట్కి సంబంధించి సెంట్రల్ ఫుడ్ టెక్నాలజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ నుంచి మనకి టెక్నికల్ అసిస్టెంట్, అలాగే జూనియర్ అసిస్టెంట్కి సంబంధించినటువంటి వేకెన్సీస్కి రిక్రూట్మెంట్ అనేది చేస్తున్నారు. ఏ విభాగంలో మీరు 12th పాస్ అయినా, అంటే డిప్లొమా కానీ ఇంటర్ కానీ ఏ విభాగంలో పాస్ అయినా అప్లై చేయొచ్చు. 18 నుంచి 28 years వరకు అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఉంది. 7th May వరకు మాత్రమే టైం ఉంది అప్లై చేయడానికి ఈ యొక్క జూనియర్ అసిస్టెంట్ పోస్టులకి.
పోస్టులకి, టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులకి అయితే 10th వరకు అయితే టైం ఉంది. ఒకటే ఎగ్జామ్ అనేది కండక్ట్ చేసేసి ఒక వేకెన్సీస్కి అయితే ఎంపిక చేయడం అయితే జరుగుతుంది. సో ఇది మనకి ఒక ఫుడ్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్. సో మనకి నెక్స్ట్ నోటిఫికేషన్ వచ్చేసి ఏంటి అంటే ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా. సో మనకి అందరికీ కూడా తెలిసిందే, సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేసినటువంటి ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి చాలా రోజుల తర్వాత జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులకి నోటిఫికేషన్ వచ్చింది. సో వీటికి సంబంధించి వేకెన్సీస్ వచ్చేసి 309 వేకెన్సీస్ అనేవి రిక్రూట్మెంట్ చేస్తున్నారు. అన్ని కేటగిరీల వాళ్ళకి వేకెన్సీస్ అనేవి కేటాయించారు. క్వాలిఫికేషన్ వచ్చేసి బీఈఆర్ బీటెక్ అనేది పాస్ అయిన వాళ్ళు, మీరు ఏ బ్రాంచ్లో పాస్ అయినా ఎలిజిబులే. అలాగే బీఎస్సీ డిగ్రీ చేసిన వాళ్ళకి కూడా ఛాన్స్ కల్పిస్తున్నారు. 27 ఇయర్స్ లోపు అప్లై చేసుకోవచ్చు. క్యాస్ట్ వర్గా ఏజ్ రిలాక్సేషన్స్ ఉంటాయి. ఒకటే ఎగ్జామ్ అనేది ఉంటుంది, సిబిటీ ఎగ్జామ్. దాని తర్వాత ఇంటర్వ్యూ ఉంటుంది. ఎటువంటి గేట్ స్కోర్ అనేది ఏమీ అవసరం లేదు ఇక్కడ ఈ జాబ్స్కి సంబంధించి. 24th మే వరకు టైం ఉంది. ఆల్రెడీ నేను కంప్లీట్ డీటెయిల్స్తో వీడియో అయితే అప్లోడ్ చేశాను మన ఛానల్లో. అప్లికేషన్ ప్రాసెస్ కూడా వీడియో చేయడం అయితే జరిగింది. కావాలంటే ఒకసారి చెక్ చేయండి మన ఛానల్లో, కంప్లీటెడ్ డీటెయిల్స్ అయితే ఉంటాయి. సో చాలా మంచి ఆపర్చునిటీ. ఎవరైతే ఎయిర్పోర్టుల్లో పర్మనెంట్ ఆఫీసర్ లెవెల్ జాబ్స్ కోసం చూస్తున్నారో సో ఎట్టి పరిస్థితుల్లో కూడా మిస్ చేసుకోవద్దు. మీకు స్టార్టింగే మీకు 85,000కి పైగానే సాలరీ అనేది ఉంటుందన్నమాట. అలాగే మనకి నెక్స్ట్ నోటిఫికేషన్ వచ్చేసి ఏంటి అంటే నేషనల్ కౌన్సిల్ సైన్స్ మ్యూజియంస్కి సంబంధించి ఒక రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అయితే వచ్చింది ఆఫీస్ అసిస్టెంట్ పోస్టులకి. 8 నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఏ విభాగంలో మీరు 12th పాస్ అయినా, డిప్లొమా పాస్ అయినా కూడా ఎలిజిబుల్. 25 ఇయర్స్ లోపు అప్లై చేసుకోవచ్చు. ఒకటే రిటర్న్ ఎగ్జామ్ ఉంటుంది. దాని తర్వాత టైపింగ్ స్కిల్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. 23rd మే వరకు అయితే టైం ఉంది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వీలైనంత తొందరగా అయితే అప్లికేషన్స్ పెట్టుకునే ప్రయత్నం చేయండి. సో ఎవరైతే సైంటిఫిక్ ఫీల్డ్లో పర్మనెంట్ జాబ్స్ కోసం చూస్తున్నారో ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు. ఇవన్నీ కూడా మనకి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్సే. ఎన్సీఎస్ఎంకి సంబంధించి ఆఫీస్ అసిస్టెంట్ పోస్టులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనకి పర్మనెంట్ జాబ్స్ అన్నమాట. అలాగే మనకి నెక్స్ట్ నోటిఫికేషన్ డిఆర్డిఓ సంస్థకి సంబంధించి అప్రెంటిస్షిప్ రిక్రూట్మెంట్ అనేది చేస్తున్నారు. 150 నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ అనేవి ఉన్నాయి. ఐటీఐ వాళ్ళు, డిప్లొమా వాళ్ళు, ఇంజనీరింగ్ క్యాండిడేట్స్ అందరూ కూడా ఎలిజిబులే. కేవలం మీకు మెరిట్ బేసిస్ కింద సెలెక్షన్ చేస్తారు. 8th మే వరకు అయితే టైం ఉంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోండి. అలాగే మనకి నెక్స్ట్ నోటిఫికేషన్ రైల్వే శాఖకి సంబంధించి నార్థర్న్ రైల్వే నుంచి కల్చరల్ కోటా కింద అయితే రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ వచ్చింది. వేకెన్సీస్ వచ్చేసి 2 వేకెన్సీసే ఉన్నాయి. కాకుంటే ఇక్కడ కాంపిటీషన్ తక్కువగా ఉంటుంది. ఎందుకంటే 10th పాటు కల్చరల్ సర్టిఫికేట్ ఉన్నటువంటి వాళ్ళకి మాత్రమే ఛాన్స్ ఉంటుంది. 18 నుంచి 30 ఇయర్స్ వరకు ఏజ్ లిమిట్ ఇచ్చారు. రిటర్న్ టెస్ట్తో పాటు స్కిల్ టెస్ట్ అనేది ఉంటుంది. 30 మే వరకు అయితే ఛాన్స్ ఉంది ఆన్లైన్లో అప్లై చేయడానికి. అలాగే మనకి రెవెన్యూ శాఖ నుంచి రీసెంట్లీగా పర్మనెంట్ జాబ్స్కి సంబంధించి నోటిఫికేషన్ అయితే వచ్చింది. 14 నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ అయితే ఉన్నాయి. 10th క్లాస్ అలాగే 10th పాటు ఐటీఐ చేసిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఉంది. ఇందులో వివిధ రకాల పోస్టులు అయితే ఉన్నాయి. 10th పాటు మీకు లైసెన్స్ అనేది హెచ్ఎంవి కానీ ఎల్ఎంవి కానీ అలాంటి లైసెన్స్ ఉన్న వాళ్ళకి ఛాన్స్ కల్పిస్తున్నారు. షార్ట్ లిస్ట్ చేసి రిటర్న్ టెస్ట్ అనేది కండక్ట్ చేసి ఒక వేకెన్సీస్కి అయితే ఎంపిక చేస్తారు. 18 నుంచి 25 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు. 10th జూన్ వరకు అయితే టైం ఉంది. మెయిన్గా మనకి చాలా డేస్ తర్వాత బ్యాంక్కి సంబంధించి పర్మనెంట్ ఆఫీసర్ లెవెల్ ఉద్యోగాలకి, స్పెషలిస్ట్ ఆఫీసర్స్ పోస్టులకి యూనియన్ బ్యాంక్ నుంచి అయితే వచ్చింది నోటిఫికేషన్. 500 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఈ పోస్టులకి మీరు సెలెక్ట్ అయితే 85,000కి పైగానే సాలరీ వస్తుంది. ఎంబీఏ లేదా పీజీ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. 30 ఇయర్స్ లోపు అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఉంది. ఒకటే సిబిటీ ఎగ్జామ్ ఉంటుంది. దాని తర్వాత ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తారు. May 20 లోపు మీరు ఆన్లైన్లో అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. ఫైనల్గా మనకి ఆంధ్రప్రదేశ్ స్టేట్లో చాలా ఏళ్ళ తర్వాత హోంగార్డ్ ఉద్యోగాలకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. 28 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లోనే మీరు ఏ జిల్లా వాళ్ళైనా అప్లై చేయొచ్చు. ఇంటర్మీడియట్ కంప్లీట్ చేస్తే సరిపోతుంది. 18 నుంచి 50 ఇయర్స్ వరకు ఛాన్స్ కల్పిస్తున్నారు. డైరెక్ట్గా మీకు ఎటువంటి ఎగ్జామ్ లేకుండా డైరెక్ట్ సెలెక్షన్ చేస్తున్నారు. 15th మే వరకు అయితే టైం ఉంది. ఆల్రెడీ మన ఛానల్లో కంప్లీట్ డీటెయిల్స్తో వీడియో అయితే చేస్తాను హోంగార్డ్ జాబ్స్కి సంబంధించి కూడా. సో దాదాపు మనకి ప్రజెంట్ ఇప్పుడు చెప్పినటువంటి వేకెన్సీస్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మనము మే మంత్లో అప్లై చేసుకోదనేటువంటి టాప్ 10 జాబ్స్కి సంబంధించినటువంటి గవర్నమెంట్ జాబ్ వేకెన్సీస్కి సంబంధించిన డీటెయిల్స్. సో ఇది మనకి ఈ వీడియోలో మీకు ఎవరెవరైతే గవర్నమెంట్ జాబ్స్కి సంబంధించి ప్రిపేర్ అవుతున్నారు సో వాళ్ళకి రిమైండర్గా ఉంటుంది అని చెప్పేసి అన్ని డీటెయిల్స్ని అయితే మీకు కవర్ చేస్తాను. ఇంకా ఎవరైతే ఆ జాబ్స్కి సంబంధించి అప్లికేషన్స్ పెట్టుకోలేదో సో వీలైతే తొందరగా అయితే అప్లై అయితే చేసేసుకోండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయి రిక్రూట్మెంట్స్కి సంబంధించిన కామెంట్ రూపంలో అయితే అడగండి. ఇలాంటి జాబ్స్కి సంబంధించి ఇలా మీకు ప్రతి అప్డేట్ అనేది కంటిన్యూ చేయాలనుకుంటున్నాను ప్రతి మంత్ కూడా. సో అది మీ యొక్క ఒపీనియన్ అనేది కామెంట్ చేయండి, కంటిన్యూ చేయాలా వద్దు అని చెప్పేసి. సో ఇది మనకి అప్డేట్. Thank you friends. Have a nice day.